వారని అభిషేకు నువ్వు మనిషివే పసురానవలే గట్ట జప్పరెత్తివి నీ గిడ మనుషులు ఉండాలనా పోవాలనా? అరే ఓపెనర్లు అంటే వచ్చి 2 ఓవర్లు గుల్లిచ్చి ఆడిన తర్వాత జప్పరియాలే, కానీ నువ్వెందువే గిది ఆడ చూడలే. ఓసి నీ గిదేం చూసినావన్నా? ఇంకా 4 ఉన్నాయే. నెక్స్ట్ ఇంతకు మించి ఉంటది నాతోని. కాటేరమ్మ కొడుకులంటే మినిమం ఉండాలే. సేకాడిత్తా శబాస్ తమ్ముడు. గిదే విధంగా మిగతా 4 మ్యాచ్లను కూడా 1 సైడ్ చేసి అభిషేక్ అంటే గాల్లో దీపం కాదని నిరూపియాల చూడు. సూర్యబై గది సరే గాని యా మటకా మాటనే 232 స్ట్రైక్ రేట్ తో 79 జప్పరిచ్చి మ్యాచ్ ను 1 సైడ్ చేసి పడెత్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నేమోగా చక్రవర్తి తనుకొని వేనాడు. గిదెక్కడి న్యాయమే నాకు అర్థమే కాకుంది. తమ్ముడు 232 స్ట్రైక్ రేట్ తో 79 జోపినవు. పిచ్చు మొత్తం బ్యాటింగ్ అనుకూలిస్తుందివే. గస్ వంటి పిచ్చు మీద ఇంపార్టెంట్ టైంలో ఇంపార్టెంట్ పుల్లలు వీకి టార్గెట్ ని 150 దాటకుండా చేసిండు. గదంతా నాకు తెలదన్నా. నెక్స్ట్ మ్యాచ్ లో మాత్రం టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాలా చూడే. నీ యాల్ది ఇంకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎట్టియరో చూస్తా.